హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈరోజైతే సూర్యనైతే జైలు నుండి కోర్టులో ప్రవేశపెడతారు. మరిక కోర్టులో ఇక సూర్య ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని ఆదిత్య అయితే నిరూపించబోతున్నాడు. మరిక ఆదిత్య ఎలా నిరూపించబోతున్నాడు? మరిక ఊర్వశితో నిజాలు ఎలా చెప్పించబోతున్నాడు ఆదిత్య? ఇదంతా ఎలా జరగబోతుంది? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే సూర్య జైలుకు వెళ్లాడని ఆనంది ఆదిత్య చాలా కంగారుపడుతూ ఇంటికొస్తారు. ముందుగా జ్యోతిని ఓదారుస్తారు. ఏం కాదు అత్తయ్యా అని చెప్పి ఇక జ్యోతిని ఓదార్చి తర్వాత సూర్య చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక వీళ్లైతే ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. ఆనంది ఆదిత్య అయితే అక్కడ ఏం ఎంక్వైరీ చేసినా సీసీ కెమెరాలు ఉండకపోవడంతో ఏం చేయలేకపోతారు. ఆనంది మళ్ళీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతానని చెప్పి జ్యోతి దగ్గరికి వస్తుంది. కాని ఆదిత్య మాత్రం ఇక మామయ్య తప్పు చేశాడంటే నేను నమ్మను, ఎలాగైనా సాక్ష్యాన్ని సంపాదించాలి అని చెప్పి ఆదిత్య అయితే సాక్ష్యం సంపాదించే వరకు నేనింటికి రాను ఆనంది అని చెప్పి ఇక సాక్ష్యం కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక జైలు నుండి సూర్యనైతే కోర్టులో ప్రవేశపెట్టాలని ఇక ఇలా సందేశం వస్తుంది. దాంతో ఇక కోర్టుకు వెళ్లబోతుంటాడు సూర్య అయితే. ఒక లాయర్ అయితే, ఏంటి సూర్య, మీరు గొప్ప పేరున్న లాయర్, ఇలా చేయడమేంటి చీప్గా అని చెప్పి నోటిక వచ్చినట్టు ఆ లాయర్ అయితే సూర్యను అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆనంది అయితే ఇక లాయర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. కోర్టుకే వెళ్లలేదు, సరైన సాక్ష్యాలు చూపిస్తే మా నాన్న ఏ తప్పు చేయలేదని నిర్దోషి అని బయటకొస్తాడు. దానికి ముందే మీరు ఎలా మాట్లాడ్డం బాగోలేదు, అది తప్పు అని చెప్పి ఇక ఆనంది లాయర్ అయితే ఆ లాయర్కి వార్నింగ్ ఇస్తుంది. ఇక తానైతే, ఏంటమ్మా, సరైన సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి, ఇక మీ నాన్న జైలుకే, కాని ఇక ఇంటికి రాడు, నాకు తెలుస్తుంది, నాకు అంతా అర్థమవుతుంది. నాతో పోటీ పడుతున్నది జ్యోతి అంటే ఇక తన భార్య, తన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు, తన భర్త కోసం తను ఎంత బాగా ఇక ఎలా చెప్పినా కూడా అక్కడ ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే సాక్ష్యముంటేనే కోర్ట్లో ఏదైనా నమ్ముతారు అని చెప్పి ఆ లాయర్ అయితే చాలా నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు కోర్ట్లోకి. ఇక్కడ ఆదిత్య అయితే ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక ఇలా ఊర్వశి వాళ్ళ ఇంటికి వెళ్లి ఇద్దరు రౌడీలు అయితే బయటకు వస్తూ ఉంటారు. ఇక ఆదిత్య వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళు రౌడీలా ఉన్నారు, ఇలాంటి మత్తు పదార్థాలు కేవలం వీళ్లు మాత్రమే సేల్ చేస్తారు, ఇక ఎలాగైనా వీళ్ళు అసలు ఎవరనేది తెలుసుకోవాలి అని చెప్పి వాళ్లమీద అనుమానమొచ్చి ఇక అలాగే చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఇక ఊర్వశి ఇంట్లో నుండి రావడాన్ని ఆదిత్య గమనిస్తాడు. ఇక రౌడీలు ఇక పక్కకు వెళ్ళిపోగానే ఆదిత్య అయితే ఊర్వశి ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే ఇక వాళ్ళైతే ఏం చేద్దామని తలపట్టుకొని కూర్చుంటారు. ఊర్వశి, కనకం, ఇక ఊర్వశి వాళ్ళ నాన్న జిరాఫీ వాళ్ళందరూ కూడా అప్పుడే. ఇక ఆదిత్య లోపలికి వెళ్ళి, ఇక ఎవరు మీరు, అసలు ఎందుకు మీ ఇంటికి ఆ రౌడీలు వచ్చి వెళ్తున్నారు, వాళ్లకు మీకేంటి సంబంధం అని చెప్పి నెమ్మదిగా ఇక ఆదిత్య అయితే వాళ్లను అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఊర్వశి అయితే, ఇక నువ్వొచ్చావని ఇక నువ్వడిగినవన్నీ చెప్పేశామా, అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు అని చెప్పి ఊర్వశి చాలా కోపగించుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే, నేను ఒక కేస్ గురించి ఎంక్వైరీ చేయడానికి తిరుగుతున్నాను, దాంతో నాకు ఆ రౌడీల మీద కొంచెం అనుమానమొచ్చింది. మొన్న మత్తు పదార్థాలు ఇతలే వాళ్లకు ఇలా తీసుకెళ్తూ ఉండగా చెక్ పోస్ట్లో దొరికాయని ఇక ఒకరిని అరెస్ట్ చేశారు. న్యూస్లో వచ్చింది కదా, చూశారా, ఇక వాళ్ల గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఇక ఆ కార్డు డికీలు అవి ఎవరు పెట్టారు అవన్నీ తెలుసుకోవడానికే నేను ఇక ఇలా ఎంక్వైరీలు చేస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. ఆ మాటలు విని ఊర్వశి, జిరాఫీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, ఇక అది చేసింది మేమే అని వీడు తెలుసుకుని మా ఇంట్లోకి వచ్చాడా, లేకుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి వీళ్ళైతే షాక్లో ఉంటారు. ఏంటి, ఇక నాకు ఆ రౌడీల మీద అనుమానముంది, వాళ్లకు మీకు ఏంటి సంబంధం, ఇక మత్తు పదార్థాలు మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆదిత్య అనడంతో అప్పుడే ఇక ఇలా ఊర్వశిస్ వాళ్ళమ్మ అయితే, లేదు బాబు, అసలు ఆ మత్తు పదార్థాలు ఇక వాళ్లే తయారుచేసి వేరే వాళ్లకు అమ్ముతున్నారు. ఆ రౌడీలు ఇక మత్తు పదార్థాలు ఇచ్చిన వాళ్లే ఇక మా అమ్మాయి ఇలాంటి పనులు చేస్తే ఇక డబ్బులిస్తామని మా అమ్మాయికి చెప్పారు. అందుకే మా అమ్మాయి వాటిని చేర్చాల్సిన చోటికి చేర్చడానికి ఇక వెళ్తూ ఉండగా కార్ డిక్కీలు అవి పెట్టింది. ఇక కార్ డిక్కీలు నుండి తీసుకునేలోపు ఆ కార్ వెళ్ళిపోయింది. ఇంతలోనే ఇక అవి దొరికిపోయారు. పోలీసులకు తన్ని అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాం.
కానీ ఇప్పుడు వాళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారయ్యా. ఇక మమ్మల్నందర్నీ చంపేస్తామంటున్నారు. 70 లక్షలు ఇప్పుడు వాళ్లకు కడితేనే మా ప్రాణాలుంటాయంట, లేకుంటే మమ్మల్నందర్నీ చంపేస్తామని వాళ్లు బెదిరిస్తున్నారు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా ఇక ఇలా ఊర్వశి వాళ్లమ్మ కనకమైతే ఆదిత్యకు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఇక్కడే ఉన్నారు, అసలు దొంగలు వీళ్లే. ఇక నేను సరైన సాక్ష్యం సంపాదించగలిగాను. ఇక నేను అనుకున్నది సాధించాను. ఆనంది, ఇప్పుడే ఇక నేను కోర్టుకు ఇక ఈ ఊర్వశిని తీసుకొచ్చి నిజం బయట పెట్టిస్తాను. దాంతోపాటు అసలు దొంగ ఆ రౌడీని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టిస్తాను. ఇలాంటి మత్తు పదార్థాలను అమ్మేవాళ్లను ఇంక బయట ఎందుకుంచుతాను అని చెప్పి ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఇలా అంటూ ఉంటాడు. చూడండి, ఇక మీరు ఇప్పుడు కష్టాల నుంచి బయటపడాలంటే ఇక నేను మీకొకటి చెప్తాను. నేను చెప్పినట్టు చేస్తే మీరు 70 లక్షలు కట్టడం అవసరం లేదు. మీ ప్రాణాలకు కూడా ఎలాంటి హాని కలగదు అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఊర్వశి ఇక వాళ్ళ అమ్మనాన్న జిరాఫీ వాళ్లైతే సంతోషంగా ఫీలవుతూ ఉంటారు. ఏంటి సార్, ఇక మేము 70 లక్షలు కట్టకపోయినా ఏం కాదా? ఇక మేము ప్రాణాలతోనే ఉంటామా? ఆ రౌడీలు మమ్మల్ని ఏమనకుండా చూసుకుంటావా బాబూ అని చెప్పి అంటూ ఉండగా, చూసుకుంటాను, కాని ఇక మీరు ఒకటి చెప్పాలి. అమ్మా ఊర్వశి, ఇక నువ్వు ఇప్పుడు కోర్టుకి రావాలి. ఇక నువ్వు కార్లో అవి పెట్టావు కదా మత్తు పదార్థాలు, అవి నువ్వే పెట్టావు. అవి నీకిచ్చినవాళ్లు ఎవరు? అవన్నీ కూడా నువ్వు కోర్టులో చెప్తే మా మామయ్య నిర్దోషిగా బయటకొస్తాడు. అప్పుడు అసలు ఈ మత్తు పదార్థాలు తయారు చేసింది ఎవరు, వాళ్లు ఎక్కడికి పంపిస్తున్నారు, అవన్నీ కూడా ఆ రౌడీలను తీసుకొచ్చి నేను నిజాన్ని బయటపెట్టించి ఆ రౌడీలను జైలుపాలు చేస్తాను. నీకు మా మామయ్యకు ఎలాంటి హాని కలగకుండా చేస్తాను. తప్పు చేసిన వాళ్లకే శిక్ష పడుతుంది, ఇక తప్పు చెయ్యని వాళ్లకు శిక్ష పడదు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య ఊర్వశితో. అప్పుడే ఇక ఊర్వశి అయితే, దేవులాగా మీరొచ్చారు సార్. ఇక మేము 70 లక్షలు ఎక్కడ్నుండి తేవాలి? మా ప్రాణాలు పోతాయేమో అని భయపడ్డాం. కాని మీరొచ్చి మమ్మల్ని కాపాడారు. ఇక నేను కోర్టుకొచ్చి ఇప్పుడే సాక్ష్యం చెప్తాను అని చెప్పి ఇక ఇలా ఊర్వశి ఎత్తి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి రెడీ అవుతుంది. ఇక వీళ్ల ఇంటి చుట్టి ఆ రౌడీ ఉంటాడు కదా, ఇక రౌడీనైతే ఆదిత్య పట్టుకుంటాడు. ముందుగా కోర్ట్ అడ్రస్ చెప్పి నువ్వక్కడికి వెళ్లి సాక్ష్యం చెప్పు, వీణ్ణని తీసుకుని నేనక్కడికే వస్తున్నాను అని చెప్పి ముందుగా ఇక ఊర్వశిని పంపించి వెనకత నుండి ఆదిత్య అయితే ఆ రౌడీని పట్టుకొని కోర్టులోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఊర్వశి అయితే చివరి క్షణంలో ఇక ఇలా జడ్జిగారు తీర్పు చెప్తూ ఉంటాడు. ఇక జ్యోతి సరైన సాక్ష్యాలు తీసుకురాకపోవడంతో ఇక సూర్య తప్పు చేసినట్టు నిర్ధారణ అయింది. ఇక సూర్య ఇక ఇలా జైలు శిక్ష అనుభవించవలసిందే అని చెప్తూ ఉండగానే, ఆగండి యువరానర్, ఇక సూర్య ఏ తప్పు చెయ్యలేదు, లాయర్ సూర్యాబాబు ఏ తప్పు చెయ్యలేదని ఇలా వస్తూ ఉంటుంది చెప్పుకుంటూ ఇక ఊర్వశి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది. ఏంటి ఈవిడెవరు అని చెప్పి అందరూ కూడా ఊర్వశి వైపు షాక్ అయి చూస్తూ ఉండగా ఆదిత్య వెనకత నుండి రౌడీని తీసుకుని వస్తూ ఉంటాడు. వాడి కాలర్ పట్టుకుని ఇక జడ్జిగారి ముందుకు తీసుకొచ్చి ఇక ఇలా నిలబెడతాడు. దాంతో ఇక ఊర్వశి అయితే ఇక ఆ లోపలికి బోన్లోకి వెళ్లి ఇలా అంటూ ఉంటుంది. చూడండి, ఇక ఈ మత్తు పదార్థాలు అతని డిక్కీలో పెట్టింది నేనే. ఇక నేను నా అంతటి నేనే వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. అందులో ఇక సూర్యగారి తప్పు ఏం లేదు. తను డిక్కీకి లాకేసుకోపోవడం తను చేసిన తప్పు. అంతేకాని మత్తు పదార్థాలకు ఇక తనకి ఏ సంబంధం లేదు సార్. ఇక నాకిచ్చింది ఆ రౌడీనే. తను ఇక్కడ్నుండి వేరే చోటికి ఇలా పంపించాలని నా చేతిలో పెట్టాడు. ఇదిగో సార్, ఇక నేనిక ఆ చెక్పోస్ట్ దగ్గర ఆగడం, ఇక తను నాకు ఈ మత్తు పదార్థాలు ఇవ్వడం, ఆ రౌడీ నా దగ్గర వీడియో కూడా ఉంది, చూడండి అని చెప్పి ఇక జడ్జిగారికైతే ఇక ఊర్వశి అయితే ఒక వీడియో తీసుకొస్తుంది. ఆ రౌడీ తనకి మత్తు పదార్థాలు ఇస్తున్నట్టు ఇక ఇలా చూపిస్తూ ఉంటుంది. అది చూసిన జడ్జి అయితే ఒక్కసారిగా షాకవుతాడు. అవునమ్మా, ఇక మాకు దొరికినవి ఇవ్వే, నీ చేతులకు ఇక ఇలా పట్టుకున్నవి కూడా ఇవ్వే. వాడిక నీకిచ్చాడా అంటే ఇదంతా చేసింది వీడేనా అని చెప్పి ఊర్వశి చూపించిన సాక్ష్యం ద్వారా జడ్జీకే నిజం తెలిసిపోతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సూర్యగారు, ఇక మీరు నిర్దోషి అని తేలిపోయింది. సరైన సాక్ష్యం సంపాదించాడు ఆదిత్యగారు. ఊర్వశి తన నోటి నుండే తను నిజాన్ని ఇక తనే పెట్టినట్టు ఒప్పుకుంది. కాని ఇక తనకిచ్చింది మాత్రం ఇక వీడియో అని స్పష్టంగా ఇక్కడ వీడియో చూపించింది. ఇంకా మిమ్మల్ని దోషి అనలేము, మీరు నిర్దోషి అని చెప్పి కోర్టైతే ఇలా తీర్పునిస్తుంది ఊర్వశి చూపించిన సాక్ష్యం చూసి. అప్పుడే ఇక ఆ రౌడీ అతనైతే అంటూ ఉంటాడు, లేదు సార్, ఇక నేనే తప్పు చెయ్యలేదు, నన్ను అరెస్ట్ చెయ్యొద్దు సార్ అని చెప్పి ఆ రౌడీ అయితే దొరికిపోయిన రౌడీ అయితే ఇక ఇలా ప్రతిమాలుతూ ఉంటాడు జడ్జినెత్తి. అప్పుడే ఇక సరైన సాక్ష్యం ఇక్కడుంది, ఇంక నిన్ను నమ్మకపోవడం ఏంట్రా
ఆ అమ్మాయికి ఎక్కడికి తీసుకెళ్లమని ఇచ్చావు? అసలు మీరిలా ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు? ఎక్కడికి పంపిస్తున్నారు? ఇవన్నీ ఇక మీతో పాటు ఇంకా ఎవరెవరున్నారో అని చెప్పి అన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాడు జడ్జి అయితే. అప్పుడే తనైతే నాకే పాపం తెలియదు, నాతో పాటు ఎవరూ లేరు, నన్ను వదిలేయండి అని చెప్పి ఒక్కటే అనంటూ ఉంటాడు. అప్పుడే పోలీసులైతే పదండి, తనని తీసుకెళ్లి లాకప్లో వేసి అతన్ని కొడితేనే నిజాలన్నీ బయటకు కక్కేస్తాడు. ఇలాంటి వాళ్ల వల్ల ఎంతోమంది నాశనమవుతున్నారు ఈ మత్తు పదార్థాల వల్ల. ఇంకా వీడు ఇలాంటివి సేల్ చేయడానికి ఒక ఆడపిల్లను అడ్డుగా పెట్టుకుని తన ద్వారా ఇలా సేల్ చేయిస్తాడా? వీడు చేసేది చాలా పెద్ద తప్పు. ఒక ఆడపిల్లకు డబ్బు అంటే ఇంత ఎక్కువ ఇష్టముందని చెప్పి ఆడపిల్లతోనే ఇలాంటి చేతలు చేయిస్తాడా అని చెప్పి వారిని తీసుకెళ్లి లాకప్లో వేస్తారు. ఈరోజైతే ఊర్వశి చెప్పిన సాక్ష్యం ద్వారా ఆదిత్య అయితే ఊర్వశికి ప్రాణరక్ష పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు 70 లక్షలు కట్టకపోతే వాడు ప్రాణాలు తీసేస్తానే అనడంతో ఊర్వశి భయపడిపోతుంది కదా. ఆదిత్య అయితే ఊర్వశి ప్రాణాలను కాపాడతాడు. చాలా సంతోషంగా ఊర్వశి అయితే ఆదిత్య దగ్గరకొచ్చి, సార్, మీ వలనే ఈరోజు నేను సేఫ్గా ఉన్నాను, లేకుంటే 70 లక్షలు నేను కట్టేదాన్ని కాదు. వాళ్లు దాని ఖరీదు 70 లక్షలు అన్నారు. అక్కడికి పార్సల్ అందిస్తే నాకు 2 లాక్స్ ఇస్తాను అన్నారు. 2 లాక్స్కు కకృతిపడి నేను ఇది తీసుకెళ్లి చివరికి ఏ పాపం తెలియని సూర్యబాబుని అరెస్ట్ చేయించాను. నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను సార్. నా ప్రాణాలను కాపాడిన దేవుడు సార్ మీరు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఊర్వశి అయితే ఆదిత్యాను. అప్పుడే ఆదిత్య అయితే, మీరు కూడా నాకు పెద్ద సహాయం చేశారండి. మీరే లేకపోయుంటే ఈరోజు మా మామయ్య దోషిగా జైల్లో ఉండేవాడు. మా అత్తయ్య పరిస్థితి ఎలా ఉండేదో తట్టుకోలేకపోయేవాళ్లం. మీ వల్ల ఈరోజు మా కుటుంబం ఏ తప్పూ చేయలేదని మా కుటుంబం పరువు కాపాడుకోగలిగాం. మీరు చేసిన సహాయం కూడా చాలా పెద్దదమ్మా అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఊర్వశితో. అప్పుడే ఊర్వశి అయితే, ఏది ఏమైనా నువ్వు నాకు సహాయం చేశావు, నేను నీకు సహాయం చేశాను అని చెప్పి ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు ఊర్వశి ఆదిత్య అయితే. ఏది ఏమైనా ఆదిత్య వల్ల నిజాలన్నీ బయటపడ్డాయి. ఈరోజైతే కోర్టులో సూర్య అయితే నిర్దోషి అని ఆదిత్య ద్వారా ఇలా బయటకు రాబోతున్నాడు. ఇక్కడ జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. వాళ్ల ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. మొత్తం ఆదిత్య వల్లే. అసలు ఆదిత్య ఎందుకు ఇంత సహాయం చేస్తున్నాడు జ్యోతి సూర్యులకు? వీళ్లకు ఆదిత్యకు ఏంటి సంబంధమని వీళ్లకైతే చాలా కోపంగా ఉంటుంది. కుట్టి వీళ్ల సొంత కూతురని తెలుసు కాబట్టి ఆదిత్య ఇలా చేసి ఉంటాడా? ఆదిత్య నిజం ఇప్పుడు చెప్తాడా అని చెప్పి ఇందుమతి అయితే ఇలా షాకై చూస్తూ ఉంటుంది. జీవనతో ఇందుమతి అంటూ ఉంటుందిగా, చూడమ్మా, మీ నాన్న ఈ కేసు నుండి బయటకు రాడు, మీ అమ్మ మంచాన పడుతుంది. అప్పుడే మనం ఈ ఆస్తి దక్కించుకోవడానికి సులువవుతుంది. తర్వాత ఏం జరిగినా మనకనవసరం. మీ నాన్న బయటకు రావడానికి వీలులేదు. బెంగతో మీ అమ్మ మంచాన పడగానే వెంటనే మనం ఆస్తులు రాయించేసుకుందాం అని చెప్పి ప్లాన్లో ఉంటారు. కాని ఆదిత్య ఆ ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ చేసేస్తాడు. ఇక్కడ సూర్యను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి మళ్లీ జ్యోతి ఇంట్లో సంబరాలు జరిపిస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే వీళ్ళైతే తట్టుకోలేకపోతారు. ఆనంది ఆదిత్య ఇలా రోజురోజుకి దగ్గరవుతున్నారు. సూర్యను విడిపించడంలో ఇద్దరూ కలిసి కష్టపడి సాక్ష్యాలను సంపాదించి ఊర్వశి చేత నిజాలను బయటపెట్టించి అసలు దొంగ రౌడీలను పోలీసులకు పట్టించారు. వీళ్ళిద్దరూ కలిసిని సునంద తెలుసుకుని సునంద అయితే తట్టుకోలేకపోతుంది. వీళ్ళని ఎంత విడదీయాలనుకున్నా వీళ్లు మాత్రం రోజురోజుకీ కలిసిపోతున్నారు. ఎందుకు అసలు ఆదిత్య మనసులో ఆనంది నిండి ఉంది. ఎవ్వరూ ఆదిత్య మనసులో ముండి ఆనందిని తీసివేయలేకపోతున్నాం అని చెప్పి సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే సునందాకైతే పెళ్లిల పేరయ్య ఫోన్ చేస్తాడు. మేడం, మేము ఊర్వశి అనే ఒక అమ్మాయిని మాట్లాడాము. ఖచ్చితంగా అమ్మాయి మీకు నచ్చుతుంది. ఆ అమ్మాయి కూడా మీ అబ్బాయి నచ్చుతాడు. ఏమంటారు? ఈరోజే ఆ అమ్మాయి వాళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు అని చెప్పి పెళ్లిల పేరయ్య కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సునందాకైతే. ఇంతలోనే సునంద అయితే ఆదిత్యను రెడీ చెయ్యాలి. ఆదిత్య పెళ్లి చూపులకు రెడీ అవ్వాలని చెప్పి ఆదిత్యకు జ్యోతి ఇంట్లో ఉన్న ఆదిత్యకు కాల్ చేసి, ఆది, నువ్వు వెంటనే ఇంటికి రావాలిరా అర్జెంటుగా అని చెప్పి అంటూ ఉండగా, ఎందుకమ్మా? జ్యోతి అత్తయ్య, సూర్య మామయ్య ఇప్పుడే ఇంటికొచ్చారు. వీళ్లతో కొద్దిసేపు సరదాగా ఉంటాను, తర్వాతొస్తానమ్మా అని చెప్పి అంటూ ఉండగా, లేదురా, నీ అమ్మ మాట అంటే నీకు లెక్కలేదా, నువ్వు వెంటనే వస్తున్నావు అని చెప్పి సునంద కాల్ కట్ చేస్తుంది. ఏంటని చెప్పి ఆదిత్య,
వెంటనే తన అమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి ఇక్కడ పెళ్లికూతురు ఊర్వశి తన అమ్మ నాన్నలతో పాటు ఇక్కడ ఉంటుంది. ఇక ఆదిత్యను ఇలా చూడగానే ఒక్కసారిగా ఊర్వశి అయితే షాకవుతుంది. ఏంటి, పెళ్ళికొడుకు మీరా? మీకు పెళ్ళయింది, మీ భార్య ఆనందే అని చెప్పారు కదా అని చెప్పి అంటూ ఉండగా, అవును, నాకు పెళ్ళయింది, నా భార్య ఆనందే, కాని మేము విడిపోయాము. మనస్పర్ధలు వచ్చి ఇక ఒకరికొకరు దూరంగా ఉంటున్నాం. కాని మీరంటే ఇలా వచ్చారు అని చెప్పి ఇలా ఆదిత్య అడగడంతో, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి ఊర్వశి అంటూ ఉంటుంది. అది విన్న ఇక ఆదిత్య అయితే, నో, నేను ఆనందిని తప్ప మరొకరి నా జీవితంలో ఊహించుకోలేను. ఇక ప్రేమించిన అలిక్యనే వదులుకున్నాను నా ఆనంది కోసం. అలాంటిది ఊర్వశిని ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకుంటాను అనుకున్నావమ్మా? ఊర్వశి నాకొక గొప్ప సహాయం చేసింది, మా మావయ్యను బయటకు విడిపించడం కోసం. ఊర్వశి చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ జన్మకు మర్చిపోను. తనకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పాను. కాని ఇలా తనను పెళ్లి చేసుకుని తన కృతజ్ఞతగా ఉంటానా? నేను ఉండను, ఎప్పటికీ ఇలా జరగదు అని చెప్పి ఆదిత్య అనడంతో, కాని ఇక ఇలా ఊర్వశి మాత్రం ఇక్కడ ఉన్న ఇల్లు, ఆస్తులు, డబ్బులు అవన్నీ చూసి ఆదిత్యను వదులుకోలేకపోతుంది. ఆదిత్య మంచి మనసుతో పాటు, ఇక తనకింత డబ్బుందా, ఇక ఇన్ని కంపెనీలు ఉన్నాయా, ఇదంతా నా సొంతమైతే మా అమ్మ నేను అందరం కోటీశ్వరులం అవుతాం. ఎలాగైనా ఆ ఆనందికి ఇక ఆదిత్యకు దూరం చేసి ఆదిత్యను నేనే పెళ్లి చేసుకోవాలని, పెళ్లి మీద ఆశ లేని ఊర్వశికి కూడా పెళ్లి మీద ఆశ కలుగుతుంది. ఇక ఆదిత్య చుట్టూ ఉన్న డబ్బును చూసి, అప్పుడే ఇక అలా అంటారేంటి సార్, మీ మంచి మనసేంటో నేను ఇంతకు ముందే చూశాను. అప్పుడే ఇక ఫస్ట్ లవ్ నీ మీద పుట్టేసింది. ఇంక నిన్ను వదులుకోను. ఇక అలిక్య, ఆనంది వదిలిన నేను మాత్రం నిన్ను వదలను అని చెప్పి ఊర్వశి అయితే ఇలా అంటూ ఉంటుంది ఆదిత్యతో. అది విన్న ఇక ఊర్వశి వాళ్ళ అమ్మలు కూడా, ఇక ఇన్నాళ్లకు మా అమ్మాయికి ఒక పెళ్లి కొడుకు నచ్చాడు, మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్విక మా అల్లుడివి అయిపోయినట్టి, మా అమ్మాయికి నచ్చితే తిరిగి ఉండదు అని చెప్పి వీళ్లు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య, ఈ లోకంలో డబ్బుంటే సరిపోతుందా, ఇక మనిషికి విలువలేదా, మనసుకు విలువలేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఊర్వశి ఎత్తి ఆదిత్య దగ్గరకొచ్చి, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు, మన గురించేనా? మనకు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటామని చెప్పి ఆలోచిస్తున్నారా? నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ఆనంది కంటే ఇంకా బాగా చూసుకుంటాను అని చెప్పి తన నోటికొచ్చినట్టు ఊర్వశి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య కోపంగా, చిరాగ్గా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ చేతో, శశకాంత్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వెంటనే ఈ విషయం ఆనందికి చెప్పాలని ఇక చేతో అయితే ఆనందికి కాల్ చేస్తాడు. వదిని, అక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అన్నయ్యకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అమ్మ. ఇక అన్నయ్యకు పెళ్లి చెయ్యాలనుకుంటుంది. ఎలాగైనా నువ్వే ఇప్పుడు అన్నయ్యను కాపాడుకోవాలి, లేకుంటే అమ్మ కోపానికి అవధులు లేవు. ఎలాగైనా అన్నయ్యకు మరో పెళ్లి చేసి నీకు షాకివ్వాలని చూస్తుంది. త్వరగా నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవదని. ఇక మీ నాన్న, ఇక సూర్యబాబు ఏ తప్పు చెయ్యలేదని అన్నయ్య నిరూపించాడు. కాని మరి ఆ ఆలోచన అన్నయ్యకు నీ విషయంలో కూడా ఉండుంటే బాగుండు. మీరిద్దరూ కలిసి తప్పు జరిగిన చోటికి వెళ్లి తప్పును వెతకండి త్వరగా. ఇక మీరిద్దరూ కలిసిపోండి, లేకుంటే ఘోరాలు జరిగిపోయేలా ఉన్నాయి అని చెప్పి ఇక ఇలా చేతో అయితే ఆదిత్య ఆనందికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ జ్యోతి ఇంట్లో నుండి బయటికొస్తుంది. ఇక్కడ ఇందుమతి అయితే ఈ కుట్టి ఏడుస్తూ బయటికి వెళ్ళింది, ఏం జరిగింది అని చెప్పి జీవనకు కాల్ చేస్తుంది. ఇక జీవన ఇక్కడ జరుగుతుంది మొత్తం ఇందుమతికి చెప్తూ ఉంటుంది. దాంతో ఇక ఇందుమతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. మీ అత్తయ్య మంచి పని చేసిందే, ఆ కుట్టిని మనం ఏడిపించలేకపోయాం. ఆ కుట్టి మనల్ని ఏడిపిస్తే మీ అత్తయ్య కుట్టిని ఏడిపిస్తుంది, అది చాలు ఈ జన్మకు అని చెప్పి వీళ్లైతే చాలా సంబరపడుతూ ఉంటారు. ఆదిత్యకు మరో పెళ్లి చెయ్యబోతుంది సునంద అని తెలుసుకొని. ఇక ఊర్వశి అయితే ఆదిత్య వెనక ఉన్న డబ్బు కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరి ఇక ఊర్వశికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఆనంది? ఇక ఆనంది ఇక తన భర్త ఆదిత్య తనకే సొంతం, తనకు తప్ప మరొకరికి చోటు లేదు తన భర్త మనసులో అని ఆనంది ఎలా నిరూపించబోతుంది అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఊర్వశి ద్వారా ఆదిత్యకైతే ఒక మంచి పని జరుగుతుంది. కోర్ట్లో తన మామయ్యాని నిర్దోషాన్ని బయటకు తీసుకొస్తుంది ఊర్వశి. కాని ఇక ఇంటికి వచ్చేసరికి ఊర్వశి అయితే
ఇక తనకు కాబోయే భార్య కాబోతుందని షాక్లో ఉంటాడు ఆదిత్య. అయితే మరిక ఆదిత్య ఎలాగైనా ఆనంది తన మనసులో ఉంది. ఆనందిని తప్ప మరొకర్ని నేను ప్రేమించలేను, నాకు భార్యగా ఇక ఉండలేరని తన అమ్మతో ధైర్యంగా చెప్పగలుగుతాడా, లేకుంటే తన అమ్మ మాట కాదనలేక ఊర్వశి మెడలో తాలి కట్టబోతున్నాడా మరి ఆదిత్య అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జరగబోతుంది. ఆదిత్య జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. మరిక ఆదిత్య ఇక ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆనందితో సంతోషంగా ఉండి ఇక ఇలా జ్యోతి సూర్యులకు ఆనంది వాళ్ల కన్న కూతురని నిజం చెప్పబోతున్నాడా, సునందకు శాశ్వతంగా దూరం కాబోతున్నాడా, ఇక సునంద తన జీవితంలోకి ఊర్వశిని తీసుకురాబోతుందని తెలుసుకొని అనేది చూడాలి.